ఏ లెటర్స్ అయితే పార్టీ వైపు నుంచి వస్తున్నాయో ఆ లెటర్స్ వాటికున్న ఆ క్రెడిబిలిటీ ఏదైతే ఉందో ఆ క్రెడిబిలిటీ మీద చాలా డిఫరెంట్ వాక్స్ ఆఫ్ పీపుల్ దాని మీద అనుమానాలు వ్యక్తపరుస్తూనే ఉన్నారు. మళ్ళీ చివరికి అది అనుమానాలు అక్కర్లేదు, అది నిజమైన లెటర్లే అని మళ్ళీ పార్టీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఓకే. రూపేష్ కూడా తన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లెటర్స్ మేము పంపిస్తున్నాం, వాటి మీద ఎలాంటి సంశయం పెట్టుకోవాల్సిన అవసరం లేదని కూడా తను కూడా తెలియజేసిండు. రైట్. అయితే ఈ చివరిగా వచ్చిన లెటర్ ఏదైతే నిన్న వెలుగు చూసిందో ఆ లెటరు కొంత డౌట్ఫుల్ గానే ఉంది. యా, అంటే మళ్ళీ రెండోసారి మొన్న లేటెస్ట్ లెటరు జగన్ పేరు మీద తెలంగాణ స్టేట్ సెక్రటరీ విడుదల చేసిండు. ఆ విడుదల చేసింది ఆయన తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్రస్ చేసిండా, లేదా తెలంగాణ స్టేట్ కార్యదర్శి హోదాలో ఉండి కేంద్ర ప్రభుత్వానికి అడ్రస్ చేసిండా అనే స్పష్టత లెటర్లో లేదు. కానీ ఆయన విడుదల చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ లెటర్ బయటికి రావటం అనేది, ఆ తర్వాత లెటర్లో ఉన్న అంశాలు కూడా 28 మంది చనిపోయినరు, 31 మంది చనిపోయినరు అనేది అది పేపర్ వాళ్ళు ఎంతమంది చనిపోయింది అనేది పేపర్ సృష్ట్యా లేదా పేపర్కు పోలీస్ అధికారులు విడుదల చేస్తున్న ఆ ప్రకటన మాత్రమే నిలబడి దాని మీద ఆధారపడి రాస్తున్నారా అనే ఒక అంశం అయితే, అందరూ కర్రెగుట్టను ఖాళీ చేశారు అని వార్తలు మీ ద్వారా బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ 28 మంది చనిపోయినరు, 31 మంది చనిపోయినరు అని చెప్పటము, ఆయా అంశాలను గనక కాస్త లోతుగా పరిశీలిస్తే ఈ లెటర్లు రావాల్సిన వాళ్ళ దగ్గర నుంచే వచ్చిందా లేదు, ఎందుకంటే ఈ మధ్యలో ఎస్కలేషన్స్ చాలా ఊహలు, అందులో అంచనాలు ప్రకారంగా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు రాసుకుంటూ మీడియా కూడా ఎలక్ట్రానిక్ మీడియా కూడా తమకు అందిన సమాచారం మేరకు ఎవరికి దోచింది వాళ్ళు రాసుకుంటూ పోతూ ఒక కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేసిన సందర్భంలో చంద్రన్న చనిపోయిందని, బండి ప్రకాష్ చనిపోయిందని, ఇంకెవరో చనిపోయిందని చాలా సార్లు చాలా రకాలుగా చెప్తా ఉంటే అవన్నీ నిజం కాదని చివరికి రుజువైన సందర్భాన్ని మనం పరిశీలిస్తే అసలు ఏది నిజము ఏది అబద్ధము అనేది మనకు పూర్తిగా అవగాహన లేకుండా పోతుంది. ఈ పోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు పౌర సమాజాన్ని కానీ పౌర హక్కుల సంఘాన్ని ఎక్కడైతే ఈ ఘటనలు అయితే జరుగుతున్నాయో ఆ ఘటనలను అధ్యయనం చేయడం కోసం, పరిశీలించడం కోసం పోనివ్వటం లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కనుక వాస్తవాలు ఎవరు చెప్పాలి? వాస్తవాలు పోలీసు వాళ్ళు చెప్పరు ఎప్పుడు కానీ. పోలీసు వాళ్ళు చెప్పింది ప్రజలు నమ్మరు. ప్రజలే కాదు, పోలీసుల వర్షన్ కోర్టులు కూడా పరిగణలోకి తీసుకోరు. అటువంటి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లకు సాధికారత ఉండదు, దాన్ని విశ్వసించటానికి దగ్గరగా ఉండదు, అవకాశం ఉండదు. అలాంటి స్థితిలో పోలీసు వాళ్ళు ఇచ్చిందే నిలబడిపోతే ప్రజలకు ఈ కన్ఫ్యూజను, ఈ గందరగోళ పరిస్థితి, ఈ మానసిక భావోద్వేగాలకు గురి కావటం, భయాందోళనకు గురి చేయటం, దేన్ని ఆశించి చేస్తున్నారు అనేది వాళ్ళ పెద్ద ప్రశ్న. మనము రైట్ సార్, ఇదే విషయంపై మనం ఒకసారి ప్రొఫెసర్ ఖాసిం గారి దగ్గర వెళ్దాం. ప్రొఫెసర్ ఖాసిం గారు, మీ వీడియో ఆన్ చేయండి సార్.